కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ముందున్నట్టు అంటే మన పిల్లలు ఆశీర్వాదంలో ఎట్లుండాలా, దేవుని పనులలో ఎట్లుండాలా, ప్రార్థనలో ఎట్లుండాలా, వాక్యంలో ఎట్లుండాలా, చదువులో ఎట్లుండాలా, గ్రహింపులో ఎట్లుండాలా, అన్నింట్లో ముందే ఉండాలా. అంతే. ఆయన ఆశీర్వాదం అంటే అది. నీ ఆశీర్వాదం నా ఆశీర్వాదం అంటే ఏముండదు, ఇల్లే ఏముండదు. దేవుడు ఆశీర్వదిస్తే ఆయన చెయ్యి బ్లెస్ అన్నది అనుకో, అంటే కథం అయిపోయినట్టు. ఒక్కసారి అంటే చాలు, ఒక్క మాట చాలు దేవుని దగ్గర నుంచి. ఒక్కసారి దీవిస్తే చాలు. ఒక్కసారి దీవిస్తే తదనంతరం కూడా బ్లెస్ అవుతుంది. అటువంటిది దేవుని ఆశీర్వాదం. ఊరికూరికే చేయడు. ఒక్కసారి చేస్తే చాలు దేవుడు. ఒక్కసారి స్వస్థపరచాడు అనుకోండి, ఊరికూరికే స్వస్థపరచాలి. మళ్ళా చెప్పండి, ఒక్కసారి రక్షణ వస్తే రక్షణ వచ్చినట్టే. కానీ మధ్యలో మనం తడబడతాం, బలహీనమవుతాం, అది వేరే సంగతి. కానీ నీకేంటి, ఒకసారి టికెట్ తీసుకుంటే మళ్ళా బస్సుకి టికెట్ తీసుకోవాలమ్మా నేను? చెప్పండి తల్లి, కొంచెం గట్టిగా చెప్పండి. అక్కర్లేదు, వెరీ గుడ్, ఆ మాట రావాలా. ఒక్కసారి ఏసే నువ్వు రక్షించబడ్డావు, ఇక మళ్ళీ నువ్వు డౌట్ పడకు. చెప్పండి, నేను రక్షించబడ్డానండి. అమ్మ, మారు మనసు పొందావా? మారు మనసు పొందావంటే ఏం పెడతావు? చెప్పండి, ఏం పెడతావు? డౌట్ క్రియేట్ చేస్తున్నావు. నువ్వు మారు మనసు పొందావనాలా. ఏంటి, అలా మారు మనసు పొందకపోయినా నువ్వేమనాలా? ఆటోమేటిక్గా నీ మాట వాళ్ళు మార్చేస్తుంది. పొందుతావా తల్లి? పొందవా అంటే 30 సంవత్సరాలు పొందరు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందమ్మా? అంటే ఏంటి, నువ్వే ఎందుకు మరి ఆరాధన, ఎందుకు ఈ ప్రార్థన? నీవు రక్షించబడితే నీతో పాటు ఎవరు రక్షించబడ్డట్టు? హోల్ ఫ్యామిలీ. చెప్పండి, నేను నమ్ముకుంటే నా హోల్ ఫ్యామిలీ రక్షణ పొందింది. ఇదేందన్నా, ఇదేం భాష, ఇదేంటి, నాకేం అర్థం కాలేదు. అందుకే బైబిల్ అంటుంది, నీవును నీ ఇంటి వారును మరి అందరికి వచ్చేస్తుంది. అంటురోగం లాగా. అంటురోగాలు చూడండి, తుమ్మితే ఏమవుతుంది? అంటుకున్నదా లేదా? చెప్పండి అమ్మా. జలుబొత్తే ఏమవుతుంది? అంటుకుందా లేదా? అట్లాగానే రక్షణ అందరికి అంటుకుంటుంది. ఎలా అంటుకుంటుంది? నీవు నీతిమంతుడు అవుతే నీ టోటల్ ఫ్యామిలీ దేవుడు కడిగేస్తాడు. నువ్వు రక్షణ పొందితే ఇంకా మళ్ళీ రక్షణ పొందనాలకి మళ్ళా డౌట్ బీజం వేయొద్దు. మారు మనసు పొందు, ఇంకా పశ్చాత్తాపడాలి, అది వేరే. రోజు మారాలి, అది వేరే. రోజు మారటం వేరే, మారేసామన్నది వేరే. అర్థమైందా? రెండింటి డిఫరెంట్. అర్థమైందా? ఆల్రెడీ నువ్వేమయ్యావు? యేసు నమ్ముకునే కదా ఇక్కడ కూర్చున్నావు. యేసే రక్తంలో కడగబడ్డామనే కదా నువ్వు నమ్ముకొని వచ్చావు. ఇంకా మళ్ళా పునాది వేయవద్దు. అర్థమవుతుందా? అప్పుడు మా పిల్లలు బ్యాప్టిజం తీసుకుంటాను, ఓకే రైట్, అంతే. చిన్నపిల్లలే, వాళ్ళు కూడా 14, 15 తీసుకోండి అంటున్నా. మా బాబు 7th క్లాస్ తీసుకోమంటున్నా. డౌట్ క్రియేట్ చేద్దాలకి. పరలోకం పోతావా? అమ్మో, ఇంకా నా పాపాలు పోయినాయి డాడీ, పోలేదా డాడీ? ఇలాంటి డౌట్లు క్రియేట్ చేయొద్దు. ఆల్రెడీ వీఆర్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనండి. ఆ మాట అనండి, అట్లా గట్టిగానండి. వీఆర్ సేవ్డ్ అనండి. అమ్మా, నువ్వు పోతావా పరలోకం అంట? ఇంకా మిగుతా ఉంటారు. ఏంటో గుర్తుకొస్తాయి, వాళ్ళకి అన్ని గుర్తుకొస్తాయి, చేసిందని గుర్తుకొస్తాయి. అలాంటిది ఏం అవసరం లేదు. యేసయ్య, ఇంతకుముందు కూడా చెప్పాను వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. యేసే నిన్ను చూడొద్దు అంటున్నా. యేసే రక్తాన్ని బట్టి నువ్వు రక్షణ పొందావు. చెప్పండి అనండి. ఇప్పుడు చెప్పండి, ధైర్యం గుండె మీద చేసుకొని చెప్పండి. యేసే రక్తాన్ని బట్టి నేను దీప్తి, నువ్వు కూడా చెప్పాలన్న. యేసే రక్తాన్ని బట్టి నేను రక్షణ పొంది ఉన్నాను. ఇంకా దీంట్లో డౌట్ పెట్టుకోకు. మళ్ళీ వచ్చి ఒక అయ్యగారు, ఎవరన్నా మారు మనసు పొందావా? పొందాలిగా తల్లి అంటే ఆల్రెడీ ఐఎమ్ సేవ్. బలహీనతలు ఉంటాయా? ఉంటాయి. తప్పిదాలు ఉంటాయా? ఉంటాయి. పడిపోవటం ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే సంగతి. కొన్ని మిస్టేక్స్ ఉంటాయా? నో ప్రాబ్లం. కానీ రోజు ఏం చేస్తున్నాం మనము? అందరు పర్ఫెక్టా అమ్మా? మీరు అంతా పర్ఫెక్టా? ఏం చేస్తున్నాము? రోజు పర్ఫెక్ట్ ఉండడానికే బైబిల్ పాఠశాల, పర్ఫెక్ట్లకు రావడానికే బైబిల్ పాఠశాల. ఎవ్రీ సండే వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాం? ప్రతిరోజు స్నానం చేస్తావా? నెలకోసారి స్నానం చేస్తావా? ఒక్కసారి స్నానం చేసినా మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళా కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటున్నాం. అర్థమవుతుందా అండి? అంటే రక్షణ పొందావు కరెక్టే, అది చూచేది కాదు, స్పర్శించేది కాదు, రుచి చూచేది కాదు, తాకేది కాదు, నువ్వు దాన్ని టేస్ట్ చేసేది కాదు. ఆల్రెడీ నువ్వేమయ్యావు? బై ఫెయిత్ ద్వారా రక్షణ పొందేశావు.
ప్రైజ్ ద లార్డ్ అనండి. అమ్మా రక్షణ మళ్ళీ ఎవరైనా డౌట్ పెడితే డౌట్ పడకండి. చెప్పండి, మళ్ళీ డౌట్ పడకండి అనండమ్మా. గట్టిగా చెప్పండి, మళ్ళా డౌట్ పడకండి అని. ఏమైపోయావు తల్లి? దీప్తి చెప్తున్నా, అందరూ చెప్పండి. ఏమైపోయారు మీరు? ఐఎమ్ సేవ్ అయిపోయినా, సేవ్ అయిపోయినా. మరి బ్రదర్ మరి సరిగా లేవు కదా? ఓకే, సరిగా లేను, సరి చేసుకుంటూ వస్తున్నా, ఇంకా పర్ఫెక్షన్లోకి వెళ్తున్నాను. కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? యేసు రక్తంలో కడిగేసినట్టుగా చూస్తున్నాడు. చెప్పండి, యేసయ్య దేవుని రక్తంలో ఎలా చూస్తున్నాడు? కడుగుతా అంటలేడు, కడగబడినట్టుగా చూస్తున్నాడు. ఇక రోజు రోజు నీకేమైనా అనిపిస్తే, నీ హృదయానికి ఏమైనా అనిపిస్తే, మనసుకి ఏమైనా అనిపిస్తే, ఆలోచనకి ఏమైనా అనిపిస్తే, తలంపుకి ఏమైనా అనిపిస్తే ఏం చేయాలి నువ్వు? సారీ జీసస్, ఇది క్షమించి మళ్ళీ ఇంకా చెయ్యను ప్రభా అనాల. చాలా, అంతే, అయిపోయింది, అక్కడికి అయిపోయింది, ఫినిష్. మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉండాలి. ఒకవేళ రాకడ వచ్చింది అనుకో, సుమ్మని పైకి వెళ్ళిపోతావు. ఎందుకు? నువ్వేమయ్యావు? ఫెయిత్ కావాలి ఇక్కడ. ఈ ఫెయిత్ లేకపోతే నువ్వేమి కావు. అంటే నీలో విశ్వాసంతో కూడిన ధైర్యం ఉండాలా. చాలా మందికి పిరికి భయం, ఏది చేయాలన్నా భయమే, ఏది చేయాలన్నా భయమే. అందుకే వాళ్ళ సఫలత కనబడదు. ఎందుకు సఫలత కనబడదు తెలుసా? ఎందుకు అభివృద్ధి కనబడదు తెలుసా? మనిషి యొక్క జీవితంలో భయం ఎక్కడ గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. కనుక భయాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో, ధైర్యవంతులుగా ఎప్పుడైతే మారుతామో, అన్నిట్లో సక్సెస్ గా మారుతాం. చెప్పండి, ఈ మాట చెప్పండి. విడిచిపెడతామో, ధైర్యాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో ఏమవుతాం? అన్నిట్లో సక్సెస్. పాపకు రాత్రి చక్కటి సందేశాన్ని ప్రభు ఇచ్చాడు. అన్నింట్లో దీప్తితో పాటు మనమందరం కూడా యేసునామములో, మన పిల్లలు కూడా ముందుముగాక. చెప్పండి, యేసునామములో స్ట్రాంగ్ గా, యేసునామములో మేమందరము, మాతో పాటు నా పిల్లలు, నా భర్త, నా భార్య, అందరం వేరే వారి కంటే, చెప్పాల, వేరే వారి కంటే ముందుముగాక. ఏం చేశాడు యాకోబు? యాకోబు ఎఫ్రాయిం చిన్నోడు, ఎవరైతే పనికిమాలను అనుకుంటున్నారో లోకం, మాట రాదు, రాత్రి దుఃఖపడ్డాడు. అయ్యగారు కన్నీళ్ళు విడిచాడు, ముక్కలకెళ్ళి రక్తం అంట. వాళ్ళకే తెలుసు ఆ బాధ, మాకు తెలుసు మా బాధ, మా కష్టాలు మాకు తెలుసు. అప్పుడు మా కష్టాలు తెలుసు. ఎక్కడి నుంచో వచ్చా, ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చా. అందుకే అన్న, ఎంత అక్కడి నుంచి రావాలంటే 3000 ఛార్జీ, అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చా. ఉట్టిగా వెళ్ళిపోతే ఎట్లా? మీరు దీవించబడాలా, మీరు ఆశీర్వదించబడాలా, మీ జీవితాలు మారాలా. ఏదో సుత్తగా వెళ్ళిపోవద్దు. హృదయాలు మారాలా, మనసు మారాలా, జీవితం మారాలా, దేహం మారాలా, చూపు మారాలా, తలంపు మారాలా, ఆలోచన మారాలా, అన్నిట్లో ఫైనాన్స్ కూడా మారాలా, ఇచ్చే విధానం కూడా మారాలా. మన ఫెయిత్ ఆటోమేటిక్ గా మారాలా, విశ్వాసం మారాలా. ఇంకా అదే జీవితం ఉంటే మళ్ళీ 10 సంవత్సరాలు చూసిన అట్లే ఉంటది. అలాగుండొద్దు. ఉదయకాశంలో నీ జీవితం యేసు నామములో మారిపోను గాక. కొంచెం బోల్డ్ గా అనాలా, నా జీవితం యేసు నామములో మారిపోను గాక. కొంచెమే చెప్తాను మీకు, కొద్ది మాటలే. నా సందేశాన్ని నండి ఉదయకాశంలో బైబిల్లో మాటనే చెప్తున్నాను. ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును అనండి తల్లి. మన కార్యాలు సఫలం కావాలంటే ఏం చేయాలా? అయితే మనకి ధైర్యం రాదు, ఎప్పుడు భయపడతా ఉంటాం. అంతేనా కాదా? ఎప్పుడు చూడు భయమే. ఈ మీటింగ్ పెట్టాలన్నా భయమే, ఇల్లు కట్టాలన్నా భయమే, మందిరం కట్టుకోవాలన్నా భయమే, అన్నిటికీ భయమే. వామ్మో, ఎట్లా, అప్పు ఎలాగుంది, ఈ తీర్చేది ఎలా, ఈ కష్టం ఎలాగా. ఈ భయము మనల్ని ఏం చేస్తుంది అంటే అదో గతి పాలు చేస్తుంది.